వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2027కి అది తారాస్థాయికి చేరుకుంటుంది. అందుకే జనాల్లోకి వెళ్ళడానికి అదే సరైన సమయం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా చేసిన పాదయాత్రనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి వైఎస్ఆర్సీపీని ఆ పాదయాత్రే అధికారంలోకి తీసుకొస్తుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం అన్నది వాస్తవం. ఇప్పుడు ఇదే వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే తాను జనంలోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. నిజానికి 2019లో అంత భారీ మెజారిటీతో గెలవడానికి, 2024లో 11 సీట్లకు మాత్రమే పరిమితం అవడానికి ఇదే కారణమని చెప్పాలి. ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, మొదటి నుంచి కార్యకర్తలే బలం, నాయకులు కాదు. కానీ అధికారంలో ఉండని రోజులు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకే కాకుండా నాయకులకు కూడా దూరం అవడం అందుకు ఎవరైనా కారణం అవ్వచ్చు. అదే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసింది. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తించినట్టుగానే కనిపిస్తుంది. అందుకే నిత్యం జనాల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఈసారి కార్యకర్తల కోసం పనిచేస్తా అని తన పార్టీ శ్రేణులకు మాట ఇచ్చారు. ఇందులో భాగంగానే 2027లో పాదయాత్ర మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారి ఎలా అయినా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు 5 ఏళ్లకు మించి అధికారంలో ఉండేలా అయితే కనిపించడం లేదు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎలా అధికారంలోకి తీసుకెళ్తారు అన్నది. 2027లో అయితే పాదయాత్ర చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు.